Good morning, children. Today I am going to explain about continents. Alfred Wegener propounded a theory on continents, that is continental drift theory. At first it was only single super landmass, that is Pangaea. Gradually it was splitted into two, Angara or Laurentia and Gondwana. In Angara includes North America, Europe and Asia. Gondwana includes America, Africa, Australia, Antarctica and South Indian Peninsula. Okay. Understand, my dear children? ఆల్ఫ్రెడ్ వెగ్నర్ అనే అతను సైంటిఫిక్గా ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదట ల్యాండ్ మాస్ అనేది సింగిల్ ల్యాండ్ మాస్ మాత్రమే ఉండింది. ఇన్ని ఖండాలు లేవు అప్పుడు ప్రపంచంలో. మన ప్లానెట్లో మనం 7 ఖండాలు ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయన్న అంటున్నాం కదా, మరి అన్ని లేవు. ఫస్ట్ బిగినింగ్లో భూమి ఏర్పడిన తర్వాత జస్ట్ ఒకే ఒక సింగిల్ ల్యాండ్ మాస్ మాత్రమే ఉండింది. మరి ఆ ల్యాండ్ మాస్ని పాంజియా అనేవాళ్ళు. అది తర్వాత 2గా స్ప్లిట్ అయింది, అంగారా అండ్ లారెన్షియా. మధ్యలో టెథిస్ అనేటువంటి సముద్రం ఏర్పడడం జరిగింది, టెథిస్ సముద్రం. అంగారా ఈ భూభాగంలో నార్త్ అమెరికా, యూరప్, ఏషియా ఉన్నాయి. అదేవిధంగా గోండోనా అటువంటి భూభాగంలో సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, సౌత్ ఇండియన్ పెనిన్సులా ఇవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఈ 7 కాంటినెంట్స్లో ఒక్కొక్క కాంటినెంట్ గురించి, దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఫస్ట్ మనం ఏ ఖండంలో ఉన్నాం మీకు తెలుసు, మీ అందరికీ ఏషియాలో ఉన్నాం. సో ఏషియా ఈజ్ అవర్ కాంటినెంట్. సో ఇండియా లొకేట్స్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. అండర్స్టాండ్? సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ద ప్లానెట్. ఏషియా హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ బిలియనరీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బాగా సంపన్న వర్గాలు ఉండేటువంటి ఖండం ఏదైనా ఉంది అంటే మన ఏషియా కాంటినెంట్ మాత్రమే. ఇట్ ఈస్ ఏ హోమ్ టు ద హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కల్లా కూడా పర్వతాలకి పుట్టినిల్లు అని అంటారు దీన్ని. ఓకే, 60% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్ లివ్ ఇన్ ఏషియా. ప్రపంచ జనాభాలో తీసుకున్నట్లయితే మనం 60% జనాభా మన ఆసియా ఖండంలోనే ఉన్నారు. ఓకే, అనదర్ యునిక్ ఫీచర్ దట్ ఈస్ బిగ్గెస్ట్ టెంపుల్ ఆంగ్కోర్ వాట్ కంబోడియా దేశంలో ఉంది. ఇది కూడా మన ఖండంలోనే ఉంది. కంబోడియా అనే దేశం ఆసియా ఖండంలో ఉంది కదా. మరి ఇందులో బిగ్గెస్ట్ టెంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అంగోర్ వాట్ అనేటువంటి దేవాలయం కంబోడియా దేశంలో ఉంది. ఇంకా మరొక యునిక్ ఫీచర్ ఏంటంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికే ఒక పైకప్పు లాంటిది టిబెట్ పీఠభూమి అనేది కూడా మన ఖండంలోనే ఉంది. ముఖ్యంగా మన దేశానికి చైనాకి మధ్యలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం. అండర్స్టాండ్ మై చిల్డ్రన్? నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్. ఇందులో ఉన్నటువంటి యునిక్ ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్. బిట్వీన్ 1500 to 2000 లాంగ్వేజెస్ ఆర్ స్పోకన్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో దాదాపు 1500 నుంచి 2000 భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఈ కాంటినెంట్లో ఉన్నారు. అంతేకాకుండా ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్, ఇంక్లూడ్స్ హైయెస్ట్ కంట్రీస్. హైయెస్ట్ కంట్రీస్కి ఈ కాంటినెంట్ నెలవై ఉంది. అంటే దాదాపు 54 కంట్రీస్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్ కాంటినెంట్. 54 దేశాలు ఈ కాంటినెంట్లో ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా వరల్డ్
లాంగెస్ట్ రివర్ నైల్ అనేది కూడా ఈ కాంటినెంట్లో ఉంది, ఎస్పెషల్లీ ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికాలో. ద వరల్డ్ లార్జెస్ట్ హాటెస్ట్ డెజర్ట్ ఈజ్ ఇన్ ఆఫ్రికా, సహారా డెజర్ట్, అది కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఇది ప్రపంచంలో కల్లా కూడా హాటెస్ట్ డెజర్ట్ అని చెప్పాలి. ఇట్ ఈస్ నోన్ యాజ్ డార్క్ కాంటినెంట్ ఆల్సో. వై ఇట్ ఈస్ డార్క్ కాంటినెంట్? వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డార్క్ కాంటినెంట్? బికాస్ చాలా కాలం వరకు ఈ కాంటినెంట్ ప్రపంచంలో ఉంది అన్న సంగతి ఎవరికీ తెలియదు. చాలా లేటుగా ఈ కాంటినెంట్ కనుక్కున్నారు, అందుకనే ఇది డార్క్ కాంటినెంట్ అయింది. ఓకే, నెక్స్ట్ నార్త్ అమెరికా. ఎక్స్టెన్షన్ వైజ్లో మనం థర్డ్ ప్లేస్ ఇవ్వచ్చు దీనికి. ఫస్ట్ ఏషియా, సెకండ్ ఆఫ్రికా, థర్డ్ నార్త్ అమెరికా. సో ఇట్ ఈజ్ వెల్ డెవలప్డ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. మీకు తెలిసింది, అమెరికా అనగానే మనం సంపన్న దేశంగా, రిచెస్ట్ కంట్రీగా అంటున్నాం కదా. సో ఇది వెల్ డెవలప్డ్ కాంటినెంట్గా ప్రపంచంలో కనిపిస్తూ ఉంది. వరల్డ్ సినీ ఇండస్ట్రియల్ హబ్ అనేది హాలీవుడ్లో ఉంది. ఆ హాలీవుడ్ సెంటర్ కూడా నార్త్ అమెరికా కాంటినెంట్లోనే ఉంది. ఇట్ డిస్కవర్డ్ బై అమెరిగో వెస్పోచి. ఇటలీ దేశానికి చెందినటువంటి అమెరిగో వెస్పోచి ఈ ఖండాన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, ఇంకా మరిన్ని యూనిక్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ల్యాండ్ మార్క్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఆర్ ఫేమస్ ల్యాండ్ మార్క్స్. 100 languages are spoken by the people of North America. It is a home of 23 countries. ఈ కాంటినెంట్లో 23 దేశాలు ఉన్నాయి. అండర్స్టాండ్? నెక్స్ట్ సౌత్ అమెరికా, ఫోర్త్ కాంటినెంట్ సౌత్ అమెరికా. ఇట్ ఈస్ నోన్ యాజ్ బర్డ్ కాంటినెంట్. పక్షి ఖండం అని అంటారు దీన్ని, ఎందుకంటే సముద్రపు పక్షి ఆకారంలో ఈ కాంటినెంట్ ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇట్ ఈస్ ఏ నోన్ యాజ్ బర్డ్ కాంటినెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ భూమండలానికి మొత్తానికి, ఎర్త్ అంతటికి కూడా లంగ్స్ లాంటిది సౌత్ అమెరికా అని అంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, అదే మాదిరి ద సేమ్ టైం ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. అందుకనే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని అంటాం సౌత్ అమెరికాని. లాంగెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ ది వరల్డ్, యాండిస్ పర్వతాలు, చాలా పొడవైనటువంటి యాండిస్ పర్వతాలు కూడా ఈ కాంటినెంట్లోనే ఉన్నాయి. ఓకే, మనం ఇంతకుముందు వార్తల్లో చూసాం మస్తాన్ బాబు అని. ఆయన యాండిస్ పర్వతాలు అధిరోహిస్తూ అక్కడే మరణించాడు అన్నది మనం ఇంతకుముందు వార్తాపత్రికలో చూసాం. ఓకే, హైయెస్ట్ వాటర్ ఫాల్స్, ఏంజల్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. లార్జెస్ట్ రివర్ దట్ ఈజ్ అమెజాన్ ఆరిజినేట్స్ ఇన్ యాండిస్ మౌంటైన్స్ రేంజ్. యాండిస్ పర్వత ప్రాంతాల్లో అమెజాన్ రివరు పుట్టింది. అది చాలా పెద్ద రివర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అంటార్కిటికా కాంటినెంట్. అంటార్కిటికా కాంటినెంట్ విషయానికి వస్తే ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ హయ్యర్ ఎలివేషన్. ఈ మన ప్లానెట్లో ఇది హయ్యర్ ఎలివేషన్లో ఉంది అంటార్కిటికా అనేది. దెర్ ఈజ్ నో వెజిటేషన్ హియర్. ఇక్కడ వృక్షాలంటూ ఏమీ లేవు. వై? బికాస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ వైట్ కాంటినెంట్. వైట్ కాంటినెంట్ అని అంటారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఖండం కాబట్టి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంట్ ఫర్ సైన్స్. శాస్త్రీయ ప్రయోగశాలగా ఈ కాంటినెంట్ చెప్పబడుతుంది. ఉదాహరణకి మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్ అంటార్కిటికాలో ఎన్ని ఉన్నాయో తెలుసా? 3 ఉన్నాయి. దక్షిణ గంగోత్రి అంటారు ఫస్ట్. ఇది మౌంట్ ఇందిరా అనేటువంటి ప్రాంతంలో 1983లో మనము ఎస్టాబ్లిష్ చేసాం దక్షిణ గంగోత్రి అనేటువంటి శాస్త్రీయ పరిశోధనాశాలని. అదే మాదిరిగా మైత్రి 1988-89లో మైత్రి అనేటువంటి శాస్త్రీయ ప్రయోగశాలని ఇక్కడ మనము
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే మాదిరిగా భారతి 2012లో భారతి అనేటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ని కూడా అంటార్కిటికాలో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ 3 మెయిన్ రీసెర్చ్ సెంటర్స్ విచ్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ కాంటినెంట్ అంటార్కిటికా. ఇవన్నీ ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్ అంటాం. ఓకే, యూరప్కి వస్తే దిస్ ఈజ్ ద సెకండ్ స్మాలెస్ట్ కాంటినెంట్, హైయెస్ట్ పాపులేటెడ్ డెన్సిటీ కాంటినెంట్ అని కూడా అంటారు. ఎక్కువ జనాభా విస్తీర్ణత ఎక్కువ ఉన్నటువంటి కాంటినెంట్ ఇదే. అంటే 1 స్క్వేర్ కిలోమీటర్కి దాదాపు ఎక్కువ మంది నివసించేటువంటి కాంటినెంట్ అన్నమాట. ఇంటర్నేషనల్ రివర్ డాన్యూబ్ ఫ్లోస్ ఇంటూ దిస్ కాంటినెంట్ అండ్ డ్రైన్స్ ఇంటూ బ్లాక్ సీ. ఈ కాంటినెంట్లో అంతర్జాతీయ నది అయినటువంటి డాన్యూబ్ ఈ కాంటినెంట్లో పుట్టి ఎస్పెషల్లీ అది నల్ల సముద్రంలో కలుస్తూ ఉంది. ఓకే, బిగ్గెస్ట్ ఐలాండ్ ఆఫ్ ది వరల్డ్ గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్ అనేది దానికి మరొక పేరు ఏంటంటే కెలాడిట్ న్యూనట్ అంటారు. కెలాడిట్ న్యూనట్ అని కూడా అంటారు. ఈ బిగ్గెస్ట్ ఐలాండ్ కూడా ప్రపంచంలో ఈ కల్లా కూడా బిగ్గెస్ట్ అయినటువంటి ఐలాండ్ యూరప్ ఖండంలోనే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ అండ్ ఎక్స్టెంట్ వెరీ స్మాలెస్ట్ నో ది వరల్డ్ ఈజ్ వాటికన్ సిటీ. సో విస్తీర్ణ పరంగా కానీ జనాభా పరంగా కానీ తక్కువ ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఈ కాంటినెంట్లోనే ఉంది. ఆ దేశం పేరు వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అసలు ఆడవాళ్ళే ఉండరు, అందరూ మగవాళ్ళే ఉంటారు. అంటే ఇక్కడ ఈ చర్చికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి క్రిస్టియానిటీ అనేది ఇక్కడ ఎక్కువగా ఆధ్యాత్మిక చెందినటువంటి నగరంగా ఇది పేరు పొంది ఉందన్నమాట. ఓకే, ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. కంప్లీట్లీ ఇట్ లైస్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వూల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కల్లా అన్ని దేశాలు అన్ని ఖండాల్లో కల్లా ఈ ఖండంలో వూల్ అనేది ఉన్ని అనేది ఎక్కువ ఇక్కడ లభిస్తూ ఉంది. ఓకే, కెప్టెన్ జేమ్స్ కుక్ అనేటువంటి అతను దీన్ని డిస్కవర్ చేశాడు 1788లో. ఓకే, దీనికి మరొక పేరు ఏంటంటే ద్వీపఖండంగా పేర్కొంటారు. ద్వీపఖండంగా పేర్కొంటారు. సో ఆస్ట్రేలియా అనగానే మీకు పిల్లలకి గుర్తొచ్చేది క్రికెటర్స్. ఇక్కడి నుంచి వచ్చినటువంటి క్రికెటర్స్ చాలా అద్భుతంగా ఆటని ప్రదర్శిస్తారనమాట క్రికెట్ అనేటువంటి క్రీడలో. ఓకే, కాబట్టి మీరు ఈరోజు ఈ మన ప్లానెట్లో ఉన్నటువంటి 7 ఖండాల గురించి తెలుసుకున్నారు. మరి ఈ ఖండాలు ఎలా ఉద్భవించాయో మనకు ఫస్ట్ నేను మొదట చెప్పినటువంటి ఆల్ఫ్రెడ్ వెగ్నర్, జర్మనీ దేశానికి చెందినటువంటి సైంటిస్టు ఈ కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ ద్వారా ఈ ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అనేది మనకు తెలియజేయడం జరిగింది. ఇంకా మీరు పెద్ద క్లాసులకు వచ్చిన తర్వాత అసలు ప్లానెట్ ఎలా ఏర్పడింది, ప్లానెటెసిమల్ థియరీ అని, బిగ్ బ్యాంగ్ థియరీ అని, కాంట్ థియరీ అని, ఈ థియరీస్ అన్నిటిని కూడా హయ్యర్ క్లాసెస్లో మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఓకే చిల్డ్రన్, మీరు ఇప్పుడు ఈ కాంటినెంట్స్ అన్నిటి గురించి శ్రద్ధగా విన్నారు కాబట్టి వీటి గురించి మీరు అన్నీ ఒక్కొక్క కాంటినెంట్ మీరు హోంవర్క్లో ఒక్కొక్క కాంటినెంట్ గురించి 2 యూనిక్ ఫీచర్స్ని రాసి నోట్స్లో రాసి నాకు మీరు ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.